వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చూడండి ఇది క్రాస్ కార్డ్స్ పెడుతున్నాను. మీకు నచ్చితే ఇది మాత్రం పర్ఫెక్ట్ క్రాస్ వస్తుంది. ఇలా తీసుకోండి. ఫస్ట్ ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇవి రెండు ఉన్నాయి ఏంటి అనుకోకండి, నేను రెండు ఒకేసారి కట్ చేస్తున్నాను. దీన్ని ఇలా 2 ఇంచులకు మలుచుకోండి. ఫస్ట్ ఇదిగోండి ఇలా 2 ఇంచెస్ మలుచుకొని ఇటు సైడ్ ఉంది కదండి ఇలా క్రాస్ వేసుకోండి. ఇలా పర్ఫెక్ట్ వచ్చేటట్టు క్రాస్ వేసుకోండి. తర్వాత మార్కర్ తీసుకోండి, దీని సైజుగా ఇలా ఇదిగోండి ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్నాక చిన్న సైజ్ బ్లౌజ్ తీసుకోండి. ఇక్కడ పైన కుర్చీ ఇట్లా అంటే కొంచెం కుట్లలో వదిలేసి ఇలా చాలా కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 బావ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 బావ్. ఫస్ట్ అయితే ఇక్కడ 4, ఇటు నుంచి ఇటు 1 బావ్, ఇటు నుంచి ఇటు 1 బావ్, ఇటు పావు ఇంచ్ ఇటు మార్కింగ్ చేసుకోండి. ఇటు 2.5, ఇటు ఇటు ఇది స్టేల్ అయిన కలపండి. అలాగే ఇటు 1 ఇంచ్ మన సేమ్. ఇప్పుడు వీటిని ఇలా ఇటు 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా నేనైతే ఎలా అయితే స్టిచ్ కటింగ్ చేసానో సేమ్ అలానే కట్ చేయండి. ఇప్పుడు మనం ఇది ఉంది కదండి, కుట్లలో కొద్దిగా వదిలేసి ఫ్రంట్ పార్ట్ని ఇలా ఇదిగోండి ఇలా మార్కింగ్ పెట్టాను కదా, దాన్ని బట్టి మీరు ఇలా ఇప్పుడు ఇది లోచాక కొద్దిగా లోపలికి ఇలా చేసుకోవాలండి. మన పై భాగం కన్నా లోపలికి. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసుకుందాం. చాలా కొత్తగా చూసేవారైతే ఫస్ట్ లైక్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ బోటిక్ స్టైల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. పర్ఫెక్ట్ క్రాస్ అయితే వస్తుంది. మీకు ఇంకో విధంగా కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే. ఇదిగోండి ఇప్పుడు ఈ రెండింటికి సెంటర్ చూసి ఇలా 2.5 కాడ మార్కింగ్ పెట్టుకోండి. ఇటు ఇటు పావు ఇంచ్, వీటికి 3 యాంగిల్ ఇట్లా 3 యాంగిల్ షేప్లో వచ్చేటట్టు చూసి ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇటు ఇటు 3.5 ఉండాలి, ఇటు ఇటు 2.5, ఇటు ఇటు 2.5, ఇటు ఇటు మాత్రం కూడా 3.5 ఉండాలి. చూడండి గుర్తు. వీటిని ఇలా అనుకోండి, అవతలకి సేమ్ యాక్టివ్ ఇలా వస్తే ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది లైనింగ్ తీసుకురా, నేనైతే రెండింటికి శారీ మీకు ఒకేసారి కట్ చేస్తున్నాను, మళ్ళీ మళ్ళీగా ఉంటాను. ఇదిగోండి బ్యాక్ పార్ట్స్, హ్యాండ్స్. అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవారికి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం